పల్లె సేవను పరమాత్ముడి సేవగా భావిస్తూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. పేదలపై ఇంటి పన్నుల భారం ఉండబోదని భరోసా ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ఆ క్రమంలోనే పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తున్నామని గుర్తు చేశారు. కుట్రలతో అభివృద్ధిని అడ్డుకుంటున్న వైకాపాను దీటుగా ఎదుర్కొని అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ భాజపా జనసేనలతో కలిసి పోటీ చేసి మరోసారి విజయభేరి మోగిస్తామంటున్న లోకేష్తో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు దాటిపోయింది. మరి ఈ 4 నెలల కాలంలో ఆయన శాఖాపరంగా ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు, ఎలాంటి పట్టు సాధించారన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, మంత్రి గారు నమస్కారం. సార్, శాఖాపరంగా 3 కీలక బాధ్యతలు, అటు పల్లెలతోనూ ఇటు పట్టణాలతోనూ సంబంధం ఉన్న బాధ్యతలు మీరు నిర్వర్తిస్తున్నారు. వీటికి సంబంధించి ఈ 4 నెలల కాలంలో ఎలాంటి సంస్కరణలు అవి తీసుకొచ్చారు? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చాలా కార్యక్రమాలు మోషన్లో పెట్టేశారు. గ్రామీణాభివృద్ధి చూస్తే నరేగాని, స్టేట్ బడ్జెట్ని, అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ ఇంటిగ్రేట్ చేసి గ్రామాల్లో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి ఈరోజు చేస్తున్నానికి ముందరికి వెళ్తున్నాం. నేను మంత్రి అయిన ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ఆ కార్యక్రమాలు ఇంకా వేగవంతం చేయాలి. మేజర్గా చూస్తే ఈ సంవత్సరం 6000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేయబోతున్నాం. ఇప్పటికీ 1300 కిలోమీటర్లు వేస్తాం, ఎవరు ఊహించిన విధంగా వేసేస్తున్నాం. ఇంకో పక్కన ఈఎస్ఎల్తో ఒప్పందం మొన్నే కుదిరింది. 40 లక్షల వీధి దీపాలు గ్రామాల్లో వేయబోతున్నాం. 5000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతున్నాం. సో ఈ కార్యక్రమాలంతా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఆలోచించేది ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం కల్పించాలి. ఈ ఆదాయం కల్పించాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము కోఆర్డినేట్ చేసి ఇది ఎట్ట కల్పించాలి, ఇప్పటికీ ఆదాయం ఎంత ఉంది ఒక కుటుంబాన్ని, 10,000 రూపాయలకి ఎట్ట తీసుకెళ్ళాలి, కార్యాచరణ పెట్టి 2019 లోపల అన్ని కుటుంబాలకి 10,000 రూపాయలు నెలకి ఆదాయం కల్పించాలని ఒక టార్గెట్ ఇచ్చారు. అది మేజర్ కార్యక్రమం. అది ఐటీ రంగానికి వస్తే మీరేం చూసారు, పై డేటా సెంటర్ లాంచ్ చేశాం. ఇక్కడ హెచ్సిఎల్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ అయిపోతుంది. డిసెంబర్ కల్లా ఫస్ట్ బిల్డింగ్ జరుగుతుంది. ఇంకో పక్కన విప్రో కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్లు ప్రకటించారు. విశాఖపట్నంలో 5,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికి 1,200 మందికి ఉంది. 3,800 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. సో నాకు ఎలాంటి సందేహం లేదు, ఐటీ రంగంలో రాబోయే 2 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అసెంబ్లీలో ఒక 2 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ సెల్కాన్ వచ్చేసింది, ఫాక్స్కాన్ ఆల్రెడీ ఉంది, కార్బన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, లావా ప్రారంభిస్తున్నారు, శంకుస్థాపన చేస్తారు, ప్రారంభిస్తున్నారు. అదే కాకుండా స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలని వాళ్ళందరూ కూడా ఈఎంసిటీలో నేను నిర్ణయం క్లారిటీ ఇచ్చా, ఆగస్ట్ ఎండ్కల్ అలాట్ చేస్తాం. వాళ్ళ వల్ల కూడా దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సో ఎలక్ట్రానిక్స్ కూడా దాదాపు ఒక 2 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నా. ఆ దశగా ఆల్రెడీ ప్రోగ్రామ్ చాలా చేస్తున్నాం. పాలసీ ప్రోగ్రాంలు క్రియేట్ చేసాం. డిటిపి పాలసీ, జిఐసి పాలసీ, క్లౌడ్ పాలసీ వస్తుంది. ఇట్లా అనేక పాలసీలు క్రియేట్ చేసి ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈ శాఖకు సంబంధించి సమస్య లేకుండా పెట్టుకునే అవకాశానికి చేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించేటప్పుడే నాకు 100 రోజులు ఎంతో కీలకమని చెప్పారు. మరి 100 రోజులు తీసుకుంటే నేనంటూ ఇది సాధించాలని మీరు సాటిస్ఫాక్షన్గా చెప్పుకునే అంశాలు ఏంటి? సాటిస్ఫాక్షన్గా నేను చెప్పుకునేది ప్రధానమైనది మోస్ట్ ఇంపార్టెంట్ జలవాణి. ఎందుకంటే ఎండాకాలంలో నేను మంత్రి అయ్యాను. ఎండాకాలంలో మన తాగునీరు సమస్య తీవ్రంగా ఉంటుంది. దాంట్లో భాగంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసాం. ఎవరన్నా ఫోన్ చేసినా ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేసాం. 80% సాటిస్ఫాక్షన్ కూడా క్రియేట్ చేసాం. ఎవరు ఊహించలే. అధికారులందరూ చెప్పారు, సార్ కాల్ సెంటర్ పెట్టద్దు, ఇబ్బంది పడతాం, మనం చేయగలుగుతామా అని. వాళ్ళకు కూడా భరోసా ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం అది చేసాం. అది కాకుండా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఈఎస్ఎల్ చూశారు, నేను మంత్రి అయిన 1 స్ట్రోక్ క్లియర్ 40 లక్షల లైట్లు. వీధి దీపాలు మనకు పెద్ద సమస్య. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా వీధి దీపాలు లేదంటే ఎంత అన్యాయం అండి. అందుకే ఒక టార్గెట్ తీసుకుని 40 లక్షల వీధి దీపాలు పూర్తి చేస్తున్నాం. 3వది గ్రామానికి వచ్చేగల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రధానమైన సమస్య. దోమలపై దండయాత్ర చేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాన్ని చేయాలి, ప్రారంభించాలి. కానీ ఎక్కువ డబ్బులతో కూడిన ఇష్యూ. అది కూడా ఇప్పుడు కార్యాచరణ పెట్టాను. నిమ్మకూరు పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాం, ఆగస్టు నెలాఖరికి అయిపోతాయి. సో ఇట్లా అనేక కార్యక్రమాలు చేసి ఇప్పుడు ప్రజల ముందరికి వెళ్తాం. ఎండాకాలం సెలవుల్లో నేను నారవారిపల్లికి వెళ్ళేవాడిని, మా ఊరికి కంపల్సరీ. దాదాపు 10 సంవత్సరాలు వెళ్ళా కంటిన్యూస్గా. వెళ్ళినప్పుడు ఏంటంటే మా తాతగారు ఉండేవారు, ఖర్జూర్ నాయుడు గారు.
తాతగారు ఉన్నప్పుడు ఎప్పుడైనా రే పల్లెటూరు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లా అని చెప్పేవారు, ఎప్పుడు నాకు చెప్పేవారు ఆయన చిన్నప్పుడు. అది మైండ్లో పడిపోయింది. సో నాకేంటంటే పల్లెటూరు సేవ చేస్తే బాగుంటుంది, అక్కడ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి, అది ఎట్లా పరిష్కారం చేయాలి, నాకు నేను యంగ్స్టర్ని, నాకు ఎనర్జీ ఉంది, చేయాలి అని ఒక తపన ఉంది, అది నిరూపించడానికి కూడా మంచిగా ఉంటుంది, అవకాశం కలుగుతుంది అనుకున్నా. అందుకే అది తీసుకున్నాను. ఇప్పుడు చూస్తే అక్కడనే ఎక్కువ మనం చేయగలుగుతాం. వాటర్ గిడ్ సాయంతో ప్రతి ఇంటికి నీటి కుళాయి అనేది మీరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఒకటిగా తీసుకున్నాను. ఇది ఎలా సాధ్యమంటారు అసలు? ఇప్పుడు 2 రకాలండి. ఒకటి వచ్చేసి నేను చూసేది ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ అని ఎక్కడున్నాయి, మేజర్ లిఫ్ట్ ప్రోగ్రామ్స్ ఎక్కడున్నాయి, దాంట్లో ఛానల్స్ ఎక్కడున్నాయి, సమ్మర్ స్టోరేజ్ ఎక్కడుంది, ఆన్లైన్ ద్వారా మ్యాపింగ్ చేసాం మొత్తం గ్రిడ్ చేసి. ఈ గ్రిడ్ని మనం ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి, ప్రతి ఇంటింటికి కుళాయి ఇవ్వాలి, సో ఎక్కడి నుంచి నేను నీళ్ళు తీసుకురాలి, ఏ హైట్కి తీసుకెళ్ళాలి, అంతా రియల్ టైం మ్యాపింగ్ పెట్టేశాం. అది కూడా కాకుండా కొత్త కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. వాటర్ వేన్ అని మన భూగర్భ జలాలు ఒక లెవెల్లో ఉంటుంది, అది కాకుండా ఇంకా లోతు వెళ్తే నదులే ఉంటాయి, పారుతూ ఉంటాయి భూమిలో. ఆ నదులను ఎట్లా ట్యాప్ చేసి నీళ్ళు తీసుకురావాలని కొత్త టెక్నాలజీ కూడా చూసాం. ఇది స్పెయిన్లో, అదేవిధంగా దుబాయ్లో పెద్ద సక్సెస్ ప్రోగ్రామ్. గంటకి దాదాపు 1,50,000 లీటర్లు వస్తుంది బయటికి, అంత క్వాలిటీ వాటర్ నది నీలో వెళ్తానే ఉంటుంది. అలాంటి టెక్నాలజీ, అలాంటి న్యూ టెక్నాలజీస్ కూడా చూసాం. పైలట్ కూడా నేను శాంక్షన్ చేశాను, చేయమని చెప్పాను ఒక నియోజకవర్గాల్లో కూడా. ఇట్లా అనేక కార్యక్రమాలు చూసి ఇంటిగ్రేట్ చేస్తున్నాం, చేసి ప్లానింగ్ పకడ్బందీగా చేస్తున్నాం. రైల్వే క్రాసింగ్లు ఎన్ని ఉన్నాయి, నేషనల్ హైవే క్రాసింగ్లు ఎన్ని ఉన్నాయి, ఫారెస్ట్ క్లియరెన్స్ ఎన్ని కావాలి, ఎక్కడెక్కడ సమస్యలు ఉండొచ్చు, అవన్నీ ఇప్పుడు ఆన్ పేపర్ పెడుతున్నాం. పెట్టి అన్ని పర్మిషన్లు తీసుకుని ప్రారంభించిన 6-7 నెలలు అయిపోవాలి కార్యక్రమం. అంతేగాని మళ్ళీ రైల్వే క్రాసింగ్ మర్చిపోయాం, సడన్గా కొండొచ్చింది మాకు తెలియదు, ఇవన్నీ కుదరదు. ముందలే బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి వెళ్తున్నాం. ఇది ఒకరోజు అయ్యేది కాదు. కనీసం ఒక 5-6 జిల్లాల కన్నా ఇంటింటికి కుళాయి ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. మిగతా జిల్లాలు కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చేస్తాం అప్పటికి, బట్ ఫుల్ సాచ్యురేషన్ మోడ్లో 5-6 జిల్లాలు తీసుకుని చేద్దామని ఒక ఆలోచనలో. కానీ సార్ మనకి స్థానిక పరిస్థితులు కనుక చూస్తే ఈ మారుమూల ప్రాంతాలు కానీ గిరిజన తండాలు కానీ చాలా ఉన్నాయి. అక్కడికి వాటర్ సప్లై అనేది చాలా సవాళ్ళతో కూడుకున్నది. ఈ కొత్త టెక్నాలజీ అనేది వాటిని ఎలా అధిగమిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు వాటర్ వేన్ అనేది శాశ్వతమైన నీరు ఇస్తుంది, అది ఇబ్బంది లేదు. అక్కడి నుంచి పంపింగ్ చేసి పైప్ లైన్ పకడ్బందీగా చేసి చేయాలి. అదొకటే కాదు, ఇప్పుడు మన దగ్గర OHSR ట్యాంకులు ఉన్నాయి, దాదాపు 45,000 ట్యాంకులు పైన ట్యాంకులు ఉన్నాయి. ఆ క్లీనింగ్ కూడా మనకు తెలీదు, చేస్తున్నారా చేయట్లేదా ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, మనకు తెలీదు. సింపుల్గా బ్లీచింగ్ పౌడర్ వేస్తే క్లీన్ అవ్వదు. దాన్ని కూడా 7 స్టెప్ క్లీనింగ్ ప్రాసెస్ ప్రవేశపెడుతున్నాం. ఒక కంప్లీట్ యూనిట్ తీసుకొచ్చి గ్రామం గ్రామం తిరిగి 7 స్టెప్ క్లీనింగ్ ప్రాసెస్ చేసి నాకు ఆన్లైన్లో తెలుసుకునే విధానం ఏర్పాటు చేసి శాశ్వతమైన తాగునీరు సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా పరిష్కారం చేయాలి, దానికి ఒక కార్యాచరణ పెట్టుకుని చేస్తాం. సరే, అలాగే మీరు కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చెప్పారు. ఇది భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, 40 లక్షల వీధి దీపాలు కానీ, LED, అలాగే CC రోడ్లు కానీ, వీటికన్నిటికీ చాలా వరకు నిధులు అనేది అవసరం సార్. వీటిని ఎలా సమన్వయం చేస్తున్నారు? మనం అసలుకే లోటు బడ్జెట్లో ఉన్నాం. నిధులు లేవంటే మనకి ఏం పనులు చేయలేమండి. 1 కాదు 2 కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మన ప్రయాణం. నేను ఆలోచించేది 3 రకాల డబ్బులు చూసాను. ఒకటి వచ్చేసి స్టేట్లో కొంత బడ్జెట్ మనం దీన్ని కేటాయిస్తాం. 14th ఫైనాన్స్ కమిషన్ కింద సర్పంచులకు డబ్బులు వస్తున్నాయి. 3వది వచ్చేసి మనం ఉపాధి హామీ పథకం కింద మన నరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ కొంచెం జనరేట్ అవుతుంది. 4వది యాన్యుటీ. ఈ 4 మనం జోడించి కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా లింక్ రోడ్లు కానివ్వండి, వాటర్ గ్రిడ్ వచ్చే గల కేంద్ర ప్రభుత్వంతో మనం స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నాం. దాంట్లో భాగంగా దాదాపు 30,000 కోట్లు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇంత డబ్బులను కేటాయించారు. తాగునీరుకి 8,000 కోట్లు ఇచ్చారు, లింక్ రోడ్లకి 4,500 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బులు కూడా తీసుకుని మళ్ళీ యాన్యుటీ కూడా జోడించి అన్ని ప్రాజెక్ట్ చేసి చేస్తాం. ఒకే దాని మీద ఆధారపడకుండా ఉన్న డబ్బులన్నీ సమకూర్చుకుని కార్యక్రమం చేస్తున్నాం. అండ్ మీరే చూస్తున్నారు, సిమెంట్ రోడ్లు ఇప్పటికీ 1,300 కిలోమీటర్లు వేస్తాం. ఆన్లైన్లో చూస్తున్నారు రోజు. ఇట్లా ఒక్కొక్కటి కూడా చేసుకుంటారు. గ్రామాల్లో ఇంటి పన్ను పెంచుతారనే ప్రచారం అనేది బాగా ఉంది సార్. అది ప్రజల్లో ఒక విధమైన భయాందోళన కూడా ఉంది. అలాంటి ఆలోచన మీ దగ్గర ఉందంటారు? 100% లేదు. ఇప్పుడు ఏం చేసామంటే అధికారం అంతా మనం వీళ్ళకి ఇచ్చేసాం. సర్పంచులకి పన్ను ఎంతనో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 3 నుంచి 9% పెట్టాం. దాంతో ఏమైందంటే ప్రతిపక్ష పార్టీ ఎక్కడైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేసి లోకేష్ గారు చెప్పారు, ప్రభుత్వం చెప్పిందని చెప్తున్నారు. ఇది చూసి నేనేం చెప్పానంటే ఇది కరెక్ట్ కాదు. మొత్తం స్టాండర్డైజేషన్ చేస్తాం, ఆన్లైన్లో పెడతాం. పెట్టి పేదోడు ఎట్టి పరిస్థితుల్లో కట్టాల్సిన అవసరం లేదు, ఇన్ని గజాల కన్నా తక్కువ ఉంది, ఫ్రీ చేసేస్తామని ఇప్పుడు పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఆ సర్వే జరుగుతుంది, 30% అయిపోయింది. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి ఇప్పుడు నేను క్లియర్ చేసుకుని ఫ్రీ చేస్తాను. సో పేద ప్రజలు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, పన్ను పెంచేదానికి ప్రసక్తే లేదు.
అది నేను చాలా బల్లగుద్ది చెప్తున్నాను, చేయను. కానీ సార్ ఈ పంచాయతీలు ఆర్థికంగా బలపడాలంటే ఇలాంటివి అవసరం అంటారా, మీరు భావిస్తున్నారా? అవసరం లేదు. ఒక ట్యాక్స్ వల్లనే వాళ్ళ బలపడరు. 2-3 ఆలోచిస్తున్నాను. ఒకటి వచ్చేసి ట్యాక్స్ ఇన్కమ్, ట్యాక్స్ ఎవరు నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఉంటుంది, దాంట్లో 2-3. ఒకటి వచ్చేసి బిల్ బోర్డు, దాని తర్వాత మనకి పంచాయత్ షాపులో మనకి అద్దెకిస్తారు, ఆ డబ్బులు వస్తుంది. మూడోది వర్మి కంపోస్ట్ అమ్మితే డబ్బులు వస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎక్కడ సార్ చెత్త ఉంటుంది, అది తడి చెత్త పొడి చెత్త కింద సెగ్రిగేట్ చేసి ప్రతి ఇంటిలో తడి చెత్తని వర్మి కంపోస్ట్ కింద క్రియేట్ చేసి, ఆ వర్మి కంపోస్ట్ ఒక బ్రాండ్ ఇప్పుడు క్రియేట్ చేసి దాని కింద అమ్మితే కొన్ని పంచాయత్స్ మీరు నమ్మరండి ఇప్పటికి 10 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ట్యాక్స్ ఒకటి కాదు, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ పెంచాలి. పన్ను ద్వారా 560 కోట్లు వస్తుందండి, నాన్ ట్యాక్స్ ద్వారా ఇంకొక 440 కోట్లు జనరేట్ చేయాలి, అది కూడా వర్మి కంపోస్ట్ ద్వారా, ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా. సో దట్ ఆ ఆర్థిక భారం పేద ప్రజల మీద పడకుండా చేసేటట్టు నేను చేస్తున్నాను. సో 1000 కోట్లు అక్కడ వచ్చి 14th ఫైనాన్స్ కమిషన్ కింద దాదాపు మనకి ఒక 1800 కోట్లు వస్తున్నాయి, అంటే 2800 కోట్లు. ఆ డబ్బు స్టేట్ బడ్జెట్ ఉపాధి హామీ కలిపి ఎంతవరకు చేయొచ్చు, ఎవ్వరు ఉంచిన విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు అనేది పెద్ద ఎత్తున కార్యక్రమాలు అవి ఇక్కడ చేశారు. ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి ఆలోచనలు అవి చేయబోతున్నారు? 24లో ఇప్పటికీ 18 ఇచ్చేసామండి. 24 ఉన్నాయి రాజ్యాంగ సవరణలో, 24 ఇచ్చే వాళ్ళకి అధికారాలు ఇవ్వాలని. దాంట్లో 18 పూర్తి చేసాం, 6 పెండింగ్ ఉన్నాయండి. ఈ 6 కూడా ఒక ప్రాబ్లం ఉంది, ఏంటంటే వాళ్ళకి అధికారం ఇస్తే ఒక ఎత్తు, జవాబుదారీతనం కూడా పెంచాలి. డబ్బులు ఇచ్చేసి రే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి సర్పంచ్, ప్రజలు మళ్ళీ ప్రభుత్వాన్ని తిడతారు. అట్లా కాకుండా ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం, ఆన్లైన్ PFMS సిస్టమ్ అని. ప్రజలే చూడొచ్చు, ఓకే మా సర్పంచ్ గారికి ఈ నిధులు ఇంత వచ్చినాయి, దేనికి ఖర్చు పెట్టారు. సో ప్రజలకి జవాబుదారీతనం పెరుగుతుంది. లేదంటే కొన్ని రాష్ట్రాలు ఏం చేశారు, ఎన్ని చూడకుండా ఇచ్చేశారు. ఒక 10 మంది సర్పంచ్లు ఏం చేశారు, ఇతర రాష్ట్రాల్లో కార్లు కొనేశారు, స్కార్పియోలు ఇవి కొనేశారు. దానివల్ల ఎవరికి చెడ్డ పేరు వచ్చింది, ప్రభుత్వం. అది రాకుండా చేయాలన్న ఆలోచనలో నేను ఉన్నాను. ఇంకో శాఖ గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ అమల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దీనికి ఎలాంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల ఇది సాధ్యమైందంటారు? అంటే ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం వల్ల, అదేవిధంగా అధికారులందరూ సహకారం వల్ల ఇది చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమం. ఎస్పెషలీ మనకి ఎందుకంటే మనకి కరువు బాగా ఎక్కువ ఉంది. కరువు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ మన పని కల్పించాలి పేద ప్రజలకి. అందుకే ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మేము కూడా ఒక డాష్ బోర్డ్ తయారు చేసుకున్నాం, అన్ని గ్రామాలు మానిటర్ చేస్తున్నాం, ఏ పంచాయతీలో జరగట్లేదు చూస్తున్నాం, ఆ పంచాయతీని ఎక్కువ పుష్ చేస్తాం. 2006లో వచ్చింది ఉపాధి హామీ, 2014 మనం ప్రతిపక్షంలో 8 సంవత్సరాలు. ఆ 8 సంవత్సరాలు ఖర్చు పెట్టిన డబ్బులు మనం 3 సంవత్సరాలు ఖర్చు పెట్టాం. అది కూడా ఈరోజు గ్రామీణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. ఊకేదో తొవ్వేసి వెళ్తాం కానీ, పంట కుంటలు చేసాము, రోడ్లు వేసుకుంటున్నాము, పంచాయతీ బిల్డింగ్లు కట్టుకోగలుగుతున్నాం, ఎవరు ఊహించిన విధంగా గ్రామీణాభివృద్ధి ఈరోజు చేయగలుగుతున్నాం. సరే, అంటే గ్రామీణాభివృద్ధిలో ఉపాధి హామీ అనేది ఒక పార్ట్, కానీ కేంద్ర నిధులు మొత్తం ఎక్కువగా గ్రామీణాభివృద్ధి శాఖ అనేది కేంద్ర నిధుల మీదే ఆధారపడాల్సి వస్తుంది సార్. సొంతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ శాఖకి నిధులు కేటాయించే పరిస్థితి లేదంటారా? అంటే 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఊహించినంత ఇవ్వలేకపోవచ్చు, కానీ అది మమ్మల్ని పనికి ఆపట్లేదు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఉపాధి హామీ 3 జోడించి చేయగలుగుతున్నాం. సో గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి అనేది ఆగలేదు కదా, ఎక్కడ ఆగట్లా. మీరు చూస్తే సిమెంట్ రోడ్లు సాచురేషన్కి వెళ్ళిపోతున్నాం. ఒక ఎమ్మెల్యే చెప్పారు నాకు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన, సార్ మేము ఒక రోడ్డు సిమెంట్ రోడ్ వేయాలంటే గ్రామంలో ముఖ్యమంత్రి గారు చుట్టూ ఎన్నిసార్లు తిరిగాలేమో, ఇప్పుడు మాకు తెలియకుండా సిమెంట్ రోడ్లు అయిపోతున్నాయి సార్, మా సర్పంచ్ గారు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని రిబ్బన్ కటింగ్కి పిలుస్తున్నారు. అట్లా జరగాలి అభివృద్ధి. మొత్తంగా ఈ ఉపాధి హామీ ద్వారా ఈ ఏడాదిలో 8,000 కోట్లు ఖర్చు చేయొచ్చు అని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు ఒక 6,000 కోట్ల వరకు అవుతుంది, 5 నుంచి 6,000 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 7,200 కోట్లు ఖర్చు పెట్టాలని, దాని దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. సార్, అలాగే ఉపాధి హామీ పథకం అంటే మీ ఒక్క శాఖనే కాదు, అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుంటూ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇందులో కొన్ని శాఖలు ఖర్చు ఎక్కువ చేస్తే, కొన్ని శాఖలు ఖర్చు తక్కువ చేస్తాయి. ఖర్చు తక్కువ చేస్తూ ఉన్న శాఖల పట్ల మీ దృష్టి ఎలా ఉంది, వాటిని ఎలా సమన్వయం చేసి అభివృద్ధి చేస్తుంది? గతంలో ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ అనే మీటింగ్ జరిగేది, అన్ని శాఖలు 23 శాఖలతో నేను పనిచేయాలి. వాళ్ళందరూ వచ్చి అక్కడ డిస్కషన్ చేశారు. మొన్న ఇట్లా కాదు, ముఖ్యమంత్రి గారు ముందర కూర్చునే ముందల మనం కూర్చుందామని 2 మీటింగ్లు పెట్టుకున్నాం, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ మీటింగ్ చేసి అక్కడ ఉన్న మంత్రివర్యులు, సెక్రటరీలు అందరినీ పిలిచి వాళ్ళ టార్గెట్లు ఎంత, వాళ్ళు ఎంత చేశారో ఆన్లైన్ డాష్ బోర్డ్లో వాళ్ళు చూపిస్తాం జరిగింది. అదే కాకుండా వాళ్ళు కూడా లాగిన్స్ ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అవగాహన ఉంటుంది, ఓహో ఇంత చేసాము, ఇంకా ఎంత పెండింగ్ ఉంది. సో 1-2 సార్లు కోఆర్డినేట్ చేస్తున్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చారో టార్గెట్స్, మా ప్రోత్సాహంతో అన్ని డిపార్ట్మెంట్లు పద్ధతి ప్రకారం చేస్తాం. సరే, ఇక ఇంకో శాఖ ఐటీ రంగానికి వస్తే, బెంగళూరు, హైదరాబాద్ ఈ నగరాలతో పోలిస్తే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఐటీకి ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
చాలా అద్భుతంగా ఉన్నాయి. సో పోటీ ఎంత ఉన్నా తెలివైన ఆంధ్రోలు ఉన్నారు. ప్రపంచంలో 4 ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే ఒకడు మన భారతదేశం నుంచి వచ్చింది. ఆ దాంట్లో 25% ఆంధ్రోలు ఉంటారు. వాళ్ళందరండి ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆంధ్ర రాష్ట్రంలో నేను పెట్టుబడి పెట్టాలా, మాతృభూమికి తిరిగి రావాలన్న ఆలోచన వాళ్ళకి ఎక్కువ వచ్చింది. సో ఆ దిశగా వాళ్ళందరితో నేను ఇప్పుడు కోఆర్డినేట్ చేసి కేటాయింపులు కానీ సిస్టమేటిక్గా చేసి ఆన్లైన్ మెకానిజంలో చేయాలన్న ఆలోచనలో ఉంది. సరే, కానీ ఇప్పుడు వరకు మనకు ఏర్పాటైన ఐటీ సంస్థలు చూస్తే కేవలం కాల్ సెంటర్లు అలాగే బ్యాక్గ్రౌండ్ ఆఫీసులు మాత్రమే ఉన్నాయి. జీతాలు కూడా 7-8 వేలకు మించి ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని ఒక విమర్శ కూడా ఉంది సార్. ఈ స్థాయిని దాటి మనం ముందుకెలా వెళ్ళగలుగుతాం? అది విమర్శనే. మంగళగిరిలో ఇప్పుడు డేటా సెంటర్ వచ్చింది. 5Care ఇస్ నాట్ ఓన్లీ బ్యాక్ ఆఫీస్ కాదు, అది నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్స్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అన్నీ చేస్తున్నారు. యావరేజ్ శాలరీ 15,000 ఉంది. ఇప్పుడు ఒక సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి, అందరు కలిసి ఉంటాయి, అదో ఎకో సిస్టమ్ అంటాం. అదేవిధంగా ఐటీ కూడా ఒక ఎకో సిస్టమ్ రావాలి. చిన్న సంస్థలు ఉంటాయి, మీడియం సంస్థలు ఉంటాయి, పెద్ద సంస్థలు ఉంటాయి. ముగ్గురిని అట్రాక్ట్ చేసి దిశలో వెళ్తున్నాం. ఇప్పుడు చిన్న సంస్థలు మీరన్నారు చాలా వస్తున్నాయని, మీడియం సంస్థలు ఇంకొంచెం ఎక్కువ ప్రోత్సహించాలి. ఇప్పుడు 5-6 వచ్చినాయి అంటే 1000 ఉద్యోగాలు ఇచ్చే సంస్థ. పెద్ద సంస్థలు ఇప్పుడు HCL ఒకటి వచ్చింది. అట్లా ఇప్పుడు అందరినీ ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళందరూ వస్తే ఈ సమస్య ఉంది. అలాగే మనం హైదరాబాద్ బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కొంచెం ఐటీ పారిశ్రామికవేత్తలు భయపెడుతున్నట్టుగా ఉంది. వాటితో పోలిస్తే ఇక్కడ వాతావరణంలో ఐటీ ఎంప్లాయీస్ ఉండటం కష్టం అనే అభిప్రాయం కూడా అందరిలోనే ఉంది సార్. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారంటారు? సింగపూర్కు ఉన్న వాతావరణమే మనకుంది, ఎలాంటి డిఫరెన్స్ లేదు. అది మనుషుల ఆలోచన విధానం బట్టి ఉంటుంది. అలాగే మనం ఐటీ పరిశ్రమలకు కూడా అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వ పరంగా కల్పిస్తున్నారు సార్. అటు నుంచి ప్రతిస్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభుత్వానికి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఇన్నాళ్ళు మ్యాప్ చేయలేకపోయాం, అవన్నీ ఇప్పుడు అయిపోయినాయి. ఆగస్ట్ ఎండ్ కల్లా మీరు చూస్తే ఎలక్ట్రానిక్స్ లో పెద్ద ఎత్తున ఇప్పుడు రేణుగుంటలో దాదాపు 30 సంస్థలు ఇప్పుడు శంకుస్థాపన పెట్టుకున్నాం. ఆగస్ట్ ఎండింగ్కి డిక్షన్ వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ ప్రారంభించేస్తున్నారు. సో ముందు ముందు మీరు చూస్తారు కదా, చాలా అద్భుతమైన స్పందన ఉంది. ముఖ్యమంత్రి గారి పట్ల ఈయన బాగా చేయగలుగుతారు, అద్భుతమైన పరిపాలన ఇవ్వగలుగుతారన్న ఆలోచన ప్రజల్లో ఉంది. పెట్టుబడి పెట్టే వాళ్ళ పారిశ్రామికవేత్తల్లో కూడా ఉంది. అందుకే వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారు. సార్, అంటే మీరు పరిశ్రమలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో 2 లక్షల ఉద్యోగాలు తయారీ రంగంలో కల్పిస్తామని చెప్పి మీరు ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి 3 సంవత్సరాలు అయింది. ఈరోజు భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి 3 ఫోన్లు తయారవుతున్నాయి. 3 సంవత్సరాలు 3 ఫోన్లు తయారవుతున్నాయి. మీరు ఒక్కసారి శ్రీ సిటీలో ఫాక్స్కాన్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు వచ్చింది. ఆ ఫాక్స్కాన్లో 12,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ 12,000 మంది మహిళలు, ఎవరు ఉంచలేరు, అంతమంది పనిచేస్తున్నారు. ఒక సెకండ్కి 1.5 ఫోన్స్ తయారు చేస్తున్నారు. సో ఇట్లా అనేక సంస్థలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది. ఇక్కడ మీకు కార్బన్ దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ లాంచ్ ఉంది. సెల్కాన్ ఆపరేషన్ అయిపోయింది. అదర్ కంపెనీస్ అన్ని ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తున్నాం. డిక్సన్ లాంచ్ అయిపోయింది. ఈఏ తీసుకుంటే దాదాపు 50,000 ఉద్యోగాలు ఉన్నాయి. విశాఖపట్నంలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభిస్తున్నాం. 3 నెలలు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అట్లా న్యూ ఏజ్ టెక్నాలజీస్ కూడా మన రాష్ట్రంలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఆలోచనలో ఎలాంటి సమస్య ఉండదు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఒక హామీ నిరుద్యోగ యువతకు భృతి కల్పిస్తామని చెప్పి, అది మీరు కూడా ఇప్పుడు దీనికోసం ఏర్పాటైన మంత్రుల కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు. యువత చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఎప్పుడు సాధ్యం అంటారు? ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ నేను చెప్పలేను, ఎందుకంటే అది నిర్ణయించేది మా ముఖ్యమంత్రి గారు. మాకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏం జారీ చేశారంటే డేటా కొలేషన్ అంతా చేయమని చెప్పారు. ఎందుకంటే ఒకరు అప్లై చేస్తే చాలా తేలిగ్గా ఉండాలి, మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఉండకూడదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు సింపుల్గా అప్లై చేసాం, మీ సేవా సెంటర్కో లేదంటే ఇంటర్నెట్ కఫేకి వెళ్ళి అప్లై చేసే విధంగా ఉండాలి అని చెప్పారు. దానికి మేము డేటా కొలేషన్ అంతా చేస్తున్నాం. అంతా డిపార్ట్మెంట్లు అందరూ పెట్టి ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఒక స్ట్రీమ్ లైన్ మెకానిజం పెడతాం. అతి తొందరలోనే నిరుద్యోగ పిల్లల ముందుకు వస్తాం, వాళ్ళకి అమలు చేస్తాం. అంటే ఏ విధంగా చేద్దామని ఆలోచన ఉంది సార్? అంటే ఎలా కేటగిరీ చేస్తారు నిరుద్యోగులు? అంటే ఇప్పుడు నిరుద్యోగులు చూస్తే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, పై చదువులు చదివిన వాళ్ళు ఉంటారు, ఇంకో పక్కన 10th పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ఈ డేటా అంతా మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అవి కూడా మనం ట్రాక్ చేయాలి. ఇలాంటి కార్యక్రమం మొత్తం ఫెయిల్ అవుతుంది. ఇదే ఆ డేటా మొత్తం మనం ఇంటిగ్రేట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ట్రాక్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయట్లేదు. ఒక వెస్ట్ బెంగాల్ కూడా అది కూడా చాలా చిన్న సైజులో చేస్తున్నారు. 10 కోట్ల మందికి 25 లక్షల నిరుద్యోగులు ఉన్నారు అక్కడ. దాంట్లో 1,00,000 మందికి ఇస్తున్నారు నిరుద్యోగ భృతి. అది కూడా ఏంటి, ఒకరు బయటకు వెళ్తే ఇంకొకరిని యాడ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అట్ట కాదు, కొంచెం పద్ధతి ప్రకారం చేయాలి, ప్లాన్ చేయండి అని చెప్తున్నారు. ఆ దిశగా ముందర డేటా ప్యూరిఫికేషన్ సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది,
ఆన్లైన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది వచ్చిందా రాలేదా. అట్లా నిరుద్యోగ వృత్తి కూడా స్ట్రీమ్లైన్ చేసి మన యువకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. సరే, ఇక రాజకీయ విషయాలకు వస్తే పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ కానీ ఇంకా జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ కొనసాగుతున్నారు. మరొక మంత్రి అయిన తర్వాత వాటి బాధ్యతలు పూర్తిగా విస్మరించారనే విమర్శ అనేది మీ మీద ఉంది. కార్యకర్తల నుంచే వస్తుంది అది మెయిన్గా. అంటే సమస్య ఉంటుంది, ముందలా ఇచ్చినంత సమయం ఇవ్వలేకపోవచ్చు. కానీ రోజు నేను ఇక్కడ దాదాపు 200 మంది కలుస్తాను, కార్యకర్తలను కలుస్తున్నా. కార్యకర్తల సంక్షేమం అనేది కూడా డిస్పర్స్మెంట్ జరుగుతున్నాయి. కొంచెం ఆలస్యమైనా చేస్తున్నాం, ఎందుకంటే నేనే ప్రతి రిపోర్ట్ చదవాల్సిన ఇబ్బంది ఉంది, కొన్ని క్లియర్ చేస్తున్నాం. మూడోది కూడా మీరు చూస్తే నాయకులందరూ కూడా నేను టైం టు టైం కలుస్తున్నా. రోజు దాదాపు 10-15 మంది వరకు ఎవ్రీడే 5 తర్వాత ఫ్రీ పెట్టుకున్నా. సో ఆ సమస్య లేకుండా పరిష్కారం చేస్తున్నా. బట్ 100% పరిష్కారం చేయలేం. అంటే ముందు ఒట్టి పార్టీ పని చేసినప్పుడు ఎక్కువ సమయం ఇవ్వగలుగుతా. ఇప్పుడు కనీసం ఒక 4-5 గంటలు ఇస్తున్నా రోజు. అంటే సీఎం గారు లోకేష్ గారు ఇద్దరు సచివాలయానికే పరిమితం అవుతున్నారు, పార్టీ వ్యవహారాలు అసలు పట్టించుకోవట్లేదని ప్రధానంగా హార్డ్ కోర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి సార్. అంటే అది కొంతమందికి ఉండొచ్చు, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా టైం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రోజుకి 3-4 గంటలు టైం ఇస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు. నేను కూడా ముఖ్యమంత్రి 5 గంటలు ఇస్తున్నా, నేను ఒక 3 గంటలు ఇస్తున్నా. సో మా ఇద్దరు రోజు మీరు బ్యాలెన్సింగ్ టైం చేసి కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అందరినీ కలుస్తా. రాత్రి రోజుకి 4 సార్లు బయటకు వెళ్తా, కార్యకర్తలు అందరు కలిస్తే నేను ఇంటికి వెళ్తాను. అట్లా చేస్తాను సార్. అలాగే ఈ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఈ నాన్సుడు ధోరణి వల్ల చాలా మందిలో అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. దీనికి కారణం ఏంటంటే? కారణం ఏం లేదు, అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. మీరు గమనిస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలి, అన్ని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసుకుంటూ వెళ్తున్నాం. కొంతమందికి ఉంటుంది అసంతృప్తి, అంటే మాకు రాలేదని ఒక అసంతృప్తి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ఎట్లా అకామిడేట్ చేయాలో బ్యాలెన్స్ చేసుకుని చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సమయం కేటాయిస్తున్నారు. కానీ పద్ధతి ప్రకారం అందరినీ అకామిడేట్ చేసి చేసుకుంటున్నారు. ఆ ప్రాబ్లం తెలియదు. ప్రభుత్వ వ్యవహారాల్లో తెర వెనక మీ పాత్ర ఉంటుందని చెప్పి అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రతిపక్షం చేస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను పుట్టిననాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, నేను స్కూల్కి వెళ్ళే టైంకి మా నాన్నగారు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో నేను హెరిటేజ్ ఉన్నప్పుడు కానీ పార్టీలో ఉన్నప్పుడు కానీ మా నాన్నగారు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఏ రోజైనా నా పైన అవినీతి ఆరోపణ వచ్చిందండి? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, బజార్లో వెళ్ళే రౌడీ మన ఇంటి వైపు చూసి మీ కూతురు తాగుబోతుంటే ఎలా ఉంటుందండి? ఎంత అన్యాయం ఇది. నేను 4 సార్లు అడిగాను, ఛాలెంజ్ చేశాను. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తారు, రాండి చర్చకి, నా పైన మీరు, ఆయన కూడా వ్యక్తిగతంగా నా పైన ఆరోపణలు చేశారు. చెప్పినప్పుడు నిరూపించే బాధ్యత ఆయన పైన ఉంది. ఎందుకు రాలేదు? అంటే మీరు అసమర్థులా లేని అవినీతి చేయనట్ట? రెండిట్లో ఏదో ఉండాలి కదా. రాండి, నిరూపించండి, నేను తప్పుకుంటా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జియోలని పబ్లిక్, నేను రోజుకి అనేక ఫైళ్లు క్లియర్ చేస్తా. నిరూపించండి ఇక్కడ అవినీతిలో ఉన్నాను. నిరూపించలేకపోగా ఊకే ఆరోపణలు చేస్తే ఎంత బాధ కలుగుతుంది నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ? అన్యాయం కాదు, వాళ్ళే వివరించాలి. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, అక్యూజ్డ్ 2 అయిన విజయసాయి రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి అవినీతి జరుగుతుంది ఉపాధి హామీ పథకంలో, మీరు డబ్బులు ఇవ్వద్దు, మీరు ఇది ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే కేంద్రం నుంచి మనం దాదాపు ఇంకొక 600 కోట్లు రావాలి, దానివల్ల పెండింగ్ పడిపోయినాయి. వాళ్ళు ఏమంటారంటే ఇది వచ్చింది మాకు ప్రశ్న, నీకు సమాధానం చెప్పాలి. ఇది సమాధానం చెప్పే లోపల ఇంకో రెండోసారి కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఆపేస్తున్నారు డబ్బులు రాకుండా. గత సార్వత్రిక ఎన్నికల్లో మీరు బీజేపీ అలాగే జనసేన కలిసి పనిచేశారు. అవును. ఇప్పటికీ ఎన్నికల వాతావరణం 2019 సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడి స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఈ 3 పార్టీల పరిస్థితి ఏంటి? కలిసే పనిచేస్తాం, విభేదాలు లేవు. 2-3 అభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ పార్టీ పరంగా విభేదాలు లేవు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముగ్గురం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. రాబోయే రోజు కూడా కలిసికట్టుగానే పనిచేస్తాం. సార్, అలాగే విభజన చట్టంలో కనుక చూస్తే నియోజకవర్గాల పునర్విభజన అనేది ప్రధానమైన హామీ ఉంటుంది. కానీ అది ఇంతవరకు కేంద్రం ఇటు తేల్చిన పరిస్థితి. ఇటు తెలుగుదేశం పార్టీలో చూస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ చాలామంది ఈ పార్టీలోకి రావడం అనేది జరిగింది. వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరినీ ఇది కనుక సాధ్యం కాకపోతే ఎలా అకామిడేట్ చేస్తారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ అందరినీ అకామిడేట్ చేసాం. నేను ఒకసారి చూస్తే నాయకులందరికీ అకామిడేట్ చేసాం. ఎవరికి పదవులు ఇవ్వాలి ఇచ్చాం. మీరు గమనిస్తే చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరికి ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తున్నాం. ఎవరు ఊహించలేం ఇంత తొందర చేయగలుగుతాం, చేస్తున్నాం. చేసి కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అందరినీ కలుపుకోవాలి, పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మా పైన కూడా బాధ్యతలు ఉంటాయి, అందరినీ కలిపి తీసుకెళ్ళిన ఒక ఆలోచన మేము కూడా చేస్తున్నాం. సో ఎలాంటి సమస్యతో ఉండదు. ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చింది,
ఇది సీట్లు పెంచుతారని తప్పనిసరిగా చేస్తారని భావిస్తాను. రాష్ట్రంలో చాలా కాలం తర్వాత ఉప ఎన్నిక అనేది వచ్చింది. రెండు ప్రధాన పార్టీలు, మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా పోటాపోటీగా పనిచేసే ఏర్పడింది నంద్యాల ఉప ఎన్నిక ద్వారా. కానీ ఈ 3 ఏళ్ల పాలనకు సంబంధించి ఈ ఉప ఎన్నిక అనేది ఒక రెఫరెండంగా భావిస్తున్నట్టు ప్రకటనలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు నంద్యాల తీసుకుంటే దాదాపు 28,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అనేక ముస్లిం సోదరులకి మన రంజాన్ తోఫా కార్యక్రమం కూడా చేశాం. దుల్హన్ పథకం కింద డబ్బులు ఇచ్చాం. ఎవరు ఊహించిన విధంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. మనం మున్సిపాలిటీ కూడా ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి చేస్తున్నాం. 15 సంవత్సరాలు జరిగిన రోడ్ వైడనింగ్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. మీరు చూస్తే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు ఊహించిన విధంగా చేశాం. ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాల్సిందే, దాంట్లో ఛాన్సే లేదు. ఇప్పుడు ఎవరైతే వైకాపా నుంచి క్యాండిడేట్లు ఎవరైతే పేర్లు ఇంపడుతున్నాయో వాళ్ళందరూ రోడ్ వైడింగ్ జరగకుండా అడ్డుకుంటున్నారు. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలపైన నమ్మకం ఉంది. ఇది మంత్రి నారా లోకేష్ గారి స్పందన. కెమెరా పర్సన్ శాంతికిరణ్, శ్రీనివాస్, నవీన్, భాస్కర్లతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.